హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. మీరందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా పిల్లలకి పానీపూరి టాస్క్ అయితే పెడుతున్నాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎవరు ఎన్ని తినగలరో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే ఒక్కొక్క ప్లేట్లో 14 పానీపూరి పెట్టాను. మధ్యలో కర్రీ ఇంకా ఆనియన్స్ పెట్టాను. ఇక్కడ వాటర్ పెట్టాను, పుదీనా చింతపండు వాటర్ అన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు తిందామనేసి. ఈ టాస్క్ పెట్టమని మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట. నాకైతే ఈరోజు కుదిరింది, అందుకనే ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే మా పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు, చూసేయండి. స్టార్ట్. కంగారు అవ్వకండి, స్లోగా. పోటీ మీద అయితే తింటున్నారు. ఈ దెబ్బతో పానీపూరి పై కరెక్ట్గానే వచ్చేయాలి వీళ్ళకి. మంచి గిఫ్ట్ ఇస్తాను గెలిచిన వాళ్ళకి. మా పాప గెలిచిన వాళ్ళకి ఏంటి ఇస్తావని అడుగుతుంది. ఈ సంవత్సరం స్కూల్ యూనిఫామ్, బుక్స్, బ్యాగ్ అన్ని కొనేసి ఇస్తాను మా పిల్లలకి. ప్రతి సంవత్సరం కొనేసి ఇస్తామంట. ఈ సంవత్సరం స్పెషల్గా ఏదైనా కావాలంట మా పాపకి. మా బాబు పెట్టాడు. మా పాపకి అయితే ఒక పానీపూరి అయితే అచ్చేసి పగలగొట్టేసింది. వీటి వల్లగా 13 ఉన్నాయన్నమాట. ఈ 13లో ఎవరు విన్ అవుతారో చూడాలి. ఫైనల్ గా మా పాప అయితే విన్ అయ్యింది అనమాట. అదే తినేసింది. మా బాబు చేతిలో ఇంకొకటి ఉండిపోయింది. 13కి ఇంకొకటి ఉండిపోయింది. మా పాపే విన్ అయింది అనమాట. సో మా పాపతో పాటు మా బాబు కూడా విన్ అయినట్టే. అక్క తమ్ముడు ఒక్కటే కదా, అందుకనేసి. అంతేనా? ఎవరు విన్ అయినట్టు? ఇప్పుడైతే ఫైనల్ గా ఎవరు విన్ అయినట్టు చెప్పండి మీరు. ఎవరు విన్? ఓ, ఇద్దరు ఎవరు వాటిని అయితే ఒప్పుకోలేదు. ఇద్దరు విన్ అయినట్టేనంత. ఓకే, టాస్క్ సూపర్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి లక్కీ లక్ష్మి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి బాగా కొట్టించింది. నువ్వు మమ్మీకి ఒకటి పెట్టావు.